మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ లాగా. సో మనం ఇది ఏ సమస్యనైనా ప్రారంభంలో గుర్తించడం అనేది ముఖ్యం. సో అంగస్తంభన సమస్య మొదలవుతుంది అనే ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఏంటి? అది పేషెంట్స్ సింపుల్ గా ఒక 4-5 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోయిందండి వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అనేది. ఆ 4-5 పాయింట్స్ ఏంటి అని అంటే, ఇంతకు ముందంత పెన్నిస్ హార్డ్ అవ్వకపోవటము, అంటే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు కొన్నిసార్లు పెన్నిస్ వెజైనాలోకి వెళ్లకుండా బెండ్ అయిపోవటం కిందకి, లేదనంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడన్ గా పెన్నిస్ మధ్యలో మెత్తగైపోవటము. దాని ఇండికేషన్ ఏంటి అని అంటే పెన్నిస్ కి ఉన్న బ్లడ్ ఫ్లోలో ఏదో ప్రాబ్లం వస్తుంది అని అర్థము. ఏదో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ మెత్తగా ఉండి కిందకి బెండ్ అయిపోతున్నా, సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోతున్నా, దాని అర్థం పెన్నిస్ కి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదు అని అర్థం. అది ఫస్ట్ ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ వచ్చేసి సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవటము. వారానికి 2-3 సార్లు సెక్స్లో కలిసేవాళ్ళు సడన్ గా 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో కానీ సెక్షువల్గా కలవాలి అనే మూడ్ రాకపోవటము, సెక్షువల్గా కలవాలి అనే ఒక కోరిక తగ్గిపోవటము, ఇది సెకండ్ ఇండికేషన్. దీనికి రీజన్ ఏంటి అంటే హార్మోనల్ ఇష్యూస్. హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది, సెక్షువల్గా కలవాలి అనే టైం పెరిగిపోయింది అనమాట. అంటే 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి సెక్స్లో కలుస్తారు. అది సెకండ్ ఇండికేషన్. థర్డ్ ఇండికేషన్ ఏంటి అని అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. ఏదో సెక్స్ చేసామంటే చేసాము, సెమెన్ అవుట్ అయిందంటే అవుట్ అయింది అనే ఒక ఫీలింగ్ ఉంటుందిలే కానీ ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ ఇంటెన్సిటీ, ఆర్గాజం అనేది బాగా తగ్గిపోయింది. అది ఒక ఇండికేషన్. అండ్ ఇంకొక ఇండికేషన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్. సాధారణంగా ఎవరిలో అయినా హెల్దీ మేల్స్కి అట్లీస్ట్ వీక్లీ 1 లేదా 2 సార్లు అన్నా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తాయి. పెన్నిస్ మార్నింగ్ లేచేటప్పటికి కొంత హార్డ్గా ఉంటుంది, లేదా నిద్రలో ఉన్నప్పుడు సెక్స్ అయిపోయినా కూడా పెన్నిస్ హార్డ్ అయింది అనమాట. నిద్రలో మధ్యలో ఎప్పుడు 3-4 నిద్ర లేసినప్పుడు యూరిన్ పోసుకోవడం వాళ్ళు అనుకున్నప్పుడు పెన్నిస్ హార్డ్ అయింది. సో నైట్ టైం ఎరెక్షన్స్, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా వీక్లీ అట్లీస్ట్ 1 or 2 times వచ్చేది. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో కానీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావు. అది ఫోర్త్ ఇండికేషన్. ఫిఫ్త్ ఇండికేషన్ వచ్చేసి సెమెన్ వాల్యూమ్ తగ్గిపోవటము. నార్మల్గా సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే 1.5 ml 2 ml సెమెన్ వాల్యూమ్ కాస్త 1 ml కన్నా తక్కువ, జస్ట్ ఒక డ్రాప్ లాగా రావటము, 0.5 ml లాగా రావటము, ఇది కూడా వన్ ఆఫ్ ఇండికేషన్. వీటన్నిటికన్నా ఇంకోటి బెస్ట్ ఇండికేషన్ ఏంటి అని అంటే మేల్స్కి ఏమాత్రం వాళ్ళ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ మీద డౌట్ వచ్చినా జస్ట్ వాళ్ళ పార్ట్నర్తో సెక్షువల్గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఇంతకుముందు కంపేర్ చేస్తున్నా ఎలా ఫీల్ అవుతున్నావు ఒక్క మాట అడిగితే 100% తను చెప్పేస్తుంది. బెస్ట్గా ఫిమేల్స్ సెన్స్ చేసినట్లు ఎరెక్షన్ ఎవరూ చెప్పలేరు. వాళ్ళ పార్ట్నర్ని గనక సెక్షువల్గా ఇంతకు ముందుకి ఇప్పటికి నీకేమన్నా తేడా తెలుస్తుందని ఒక్క మాట కనుక వీళ్ళు అడిగితే వీళ్ళ వార్త మొత్తం చెప్పిద్దామా తను ఎలా ఫీల్ అవుతుంది అనేది. సో వీటితో వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది.